ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి కొద్దిమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే బ్రో మాకు సిక్స్త్ సెమ్ యొక్క రిజల్ట్స్ అనేది రాలేదు, మేము కౌన్సిలింగ్ ఎలా అటెంప్ట్ చేయాలి, మాకున్న వేస్ ఏంటి, ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. దాని రిలేటెడ్గా ఉన్న పాసిబిలిటీస్ అనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియో అనేది కేర్ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు. మరి వాళ్ళు ఈ యొక్క కౌన్సిలింగ్ ఎలా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు సెమ్ రిజల్ట్స్ రాలేదు అంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికైతే ఛాన్స్ లేదు. మరి మా పరిస్థితి ఎలా అంటే మీరు డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, అందులోనే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ జరిగే మనకు పాసిబిలిటీ అనమాట. ఇక రెండవది ఏంటి అంటే ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ అవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మనకు రిజిస్ట్రేషన్కి ఏదైతే వాళ్ళు సో డేట్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు కదా, అది 100% ఎక్స్టెండ్ అనేది అవుతుంది. ఇందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఇనీషియల్గా మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఈ యొక్క డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారంటే మోస్ట్ ప్రాబబ్లీ 95 to 99% అన్ని యూనివర్సిటీస్ రిజల్ట్స్ రిలీజ్ చేసేంత వరకు ఈ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతూనే వెళ్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మీవి ఇంకా రిలీజ్ అవ్వకపోయినా మేబీ ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఎక్స్టెండ్ అయినప్పుడు మీ కాలేజీలో రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీరు అనేది పీసీ అండ్ సిఎంఎంకి అప్లై చేసుకొని అప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. లేదు మనకి ఓవరాల్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా రిజల్ట్స్ రాలేదు అంటే మీకున్న ఆప్షన్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ మీరు అనేది ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీరు కాలేజీలో సీట్ అనేది తెచ్చుకోవచ్చు. బట్ కాకపోతే లాస్ ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైతే మనకు తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా మనకు మంచి కాలేజీలో సీట్ అనేది వస్తుంది, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా మంచి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కానీ సెకండ్ కౌన్సిలింగ్లో అలా ఉండదు. ఎవరికైతే బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి మాత్రం బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రిమైనింగ్ ఏవైతే సీట్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్ అని నేనైతే చెప్తాను. కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వెయిట్ అయితే చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ 99% కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి. ఎక్స్టెండ్ అయితే నేను అప్డేట్ చేస్తాను. అలా ఎక్స్టెండ్ అయినప్పుడు మీరు కాలేజ్ వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు ఆ టైము, అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అప్లై చేసుకొని మీరైతే ముందుకెళ్ళి కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.